శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. కుంభరాశి వారికి రాబోతున్నటువంటి నెల రోజుల పాటు ఎలా ఉండబోతుందని చూద్దాం. నవంబర్లో కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, గ్రహస్థితిలో రాబోతున్నటువంటి మార్పులు అనుకూలించబోతున్నాయి. ముఖ్యంగా చేయబోతున్నటువంటి పనుల్లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కుజుడు ఈ అక్టోబర్ 20వ తారీఖు నుంచి స్తంభన అనేది జరుగుతున్నది. ఇది షష్టమంలో నీచత్వం పొందినటువంటి కుజుడు షష్టమంలో ఉన్నంత కాలం రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శత్రు సంబంధితమైన విషయాలు అంటే ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. మరియు అదేవిధంగా శత్రువుల మీద విజయాన్ని సాధించగలిగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేయాల్సినటువంటి పనిని చేయగలుగుతారు. వాళ్ళలో ఎటువంటి అవసరం అనేది లేకుండా ఉంటుందన్నమాట. అంటే మీరు ఏదైతే చేయాలనుకున్నారో పని, దాన్ని నిర్మోహమాటంగా చేయగలుగుతారు. దానిలో ఎటువంటి సందేహం ఉండదు. మరియు అదేవిధంగా శత్రువులు మిమ్మల్ని ఎదుర్కోవటానికి కూడా 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది బాగుంటుంది. కెరియర్లో మూవ్మెంట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితి, కుజుడు కూడా అనుకూలమైనటువంటి స్థితి, మరియు అదేవిధంగా లాభస్థానాల్లో శుక్రుడు అనుకూలమైనటువంటి బంధువులతో స్నేహితులతో గడపడం జరుగుతుంది. వారి యొక్క తోడ్పాటు అనేది కూడా మీకు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం ఎదుగుదల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎప్పుడో మీ దగ్గర నుంచి దూరంగా జరిగినటువంటి వారు, మీ నుంచి మీతో మాకు అవసరం లేదు అని చెప్పి జరిగినటువంటి వారు మళ్ళీ వారంతట వారే మీ యొక్క పరపతిని చూసి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు అత్యంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు. రాబోతున్నటువంటి రోజుల్లో నవంబర్ నుంచి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా వ్యవహార సంబంధితమైన విషయాలు, ఏవైతే కోర్టు సంబంధితమైన విషయాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేరు. ఏదో ఒక విషయంలో ఒక హడ్డిల్ అనేది ఏర్పడుతూ ఉంది. ఆ హడ్డిల్ని ఎలాగైనా సరే బ్రేక్ చేసి ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆ కోర్టు సంబంధితమైన విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు రావడం మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశి వారికి పోలీస్ పంచాయతీల్లో కానీ, లేకుంటే వ్యవహార విషయాల్లో, సెటిల్మెంట్ విషయాల్లో కానీ మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ జరగటం, అది మీకు కొంచెం పాజిటివ్గా జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు డిస్ట్రిబ్యూటర్లకి, డ్రగ్ ఇన్స్పెక్టర్లకి, మరియు అదేవిధంగా ఈ పెట్రోల్ ఆయిల్ కానీ ఈ యొక్క ట్రేడింగ్ చేసేటువంటి వారికి, స్పెక్యులేషన్స్ చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి నెలలో గోచరిస్తూ ఉన్నది. సుఖమైనటువంటి జీవితం, అదేవిధంగా పురోగతిలో ఉండేటువంటి జీవితంలోకి ముందుకు వెళ్తుంది లైఫ్. మరియు అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ డీలింగ్స్ చేసేటువంటి బ్రోకర్లకి కానీ, మీడియేటర్లకు కానీ అనుకూలంగా ఉంటుంది రాబోతున్నటువంటి కాలం. రాశి వారికి ముఖ్యంగా వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగ సంబంధితమైనటువంటి మార్పు చేర్పులకి కూడా అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. మరియు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగంతో పాటు వ్యాపారంలో ఎదగటానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. కొత్త అవకాశాలు కలిసి రావటం, చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావటం, దానికి తగిన విధంగానే ముందుకు జరగటం అనేది జరుగుతుంది. వివాహ సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కదలిక అనేది మొదలవుతుంది. మీరు వద్దు అని జరిగినటువంటి వారు, దూరంగా జరిగినటువంటి వారు ఒక మంచి సంబంధం తెలిసినటువంటి వారి ద్వారా దగ్గరికి చేరటం, దాని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అని చెప్పేసి విషయాన్ని ఇంటిలో వారికి వదిలేయటం అనేది జరుగుతుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో ఇంట్లో చెప్పి ఒప్పించాలి అని చెప్పి అనుకుంటారు. దాని తగినటువంటి
నిర్ణయాలు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారు. బాగా తెలిసినటువంటి వారికి ఉన్నత స్థాయిలో నామినేటెడ్ పొజిషన్స్ కానీ మంచి రాజకీయంగా పొజిషన్ కానీ దొరికింది అని చెప్పి తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని తీసుకుంటారు. దానికి తగినట్టుగానే వారు మనకు ఏదో విధంగా సహాయం చేస్తారు అనే నమ్మకాన్ని మీరు తెచ్చుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో పనిచేయగలుగుతారు. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకుంటారు. సంఘంలో ఒక మంచి గౌరవము ఉండాలి అంటే మనకు మంచి ఉద్యోగము, మంచి స్థాయి ఉండాలని చెప్పి నిర్ణయించుకొని దాని తగినట్టుగానే ప్రిపరేషన్ అనేది మొదలెట్టడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో, నూతన ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా టీచింగ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు ఎవరైతే ఈ స్కూల్ మేనేజ్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఆ యొక్క స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఈ రాశిలో వారికి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ముఖ్యంగా రాహుకేతువులు ఇద్దరికీ పరిహారం చేసుకోవాలి. రాహువు దుర్గాదేవిని మరి అదేవిధంగా వినాయకుడిని పూజించవచ్చు. మరి వాటితో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని లేకుంటే దత్తాత్రేయ స్వామిని పూజించారు. తదుపరి ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు వివాహంలో అనుకూలత కోసం దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కొంతమంది మనుషుల్ని మార్చడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విఫలం అవుతారు. ఎన్ని విషయాలు చెప్పి వాళ్ళని మనసును మార్చాలి అని చెప్పి అనుకున్నా సరే వారు మారనటువంటి విషయాన్ని తెలుసుకొని మీరే సర్దుకుపోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇది ఈ యొక్క సమాజం యొక్క పోకడ, రాబోతున్నటువంటి కాలం ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఒక ఆలోచన ఎదురవుతుంది. అంటే ఎంతో దగ్గరగా ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు వారి యొక్క స్వవిషయాలని మరియు అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి మంచి చెడులని ఎవరికి చెప్పకుండా వాళ్ళంతటా వాళ్ళే దాచుకొని అది వేరే వారి ద్వారా మీకు తెలియటం అనేది మీ మనసుకి బాధను కలిగించే విధంగా ఉంటుంది. అందరికీ తెలిసిన తర్వాత నాకు చెప్పడం ఎందుకు అనే ఒక ఆలోచనలోకి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని కొంచెం ప్రభావితం ఎక్కువగా చేస్తుంటాడు. మానసికమైనటువంటి క్షోభ కూడా. ఆ యొక్క విషయానికి ముఖ్యంగా వచ్చే వెంకటేశ్వర స్వామిని పూజించటం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మరియు మెడిటేషన్ కూడా చేసుకోండి. వీలైనంత త్వరగా ఇదైతే కొంచెం బాధలు మానసికంగా ఏ బాధ లేకపోయినా సరే ఈ యొక్క బాధ మిమ్మల్ని వెంటాడుతుందో దాని నుంచి బయటికి రావడం కోసం ఈ పరిహారం చేసుకున్నట్లయితే సరిపోతుంది. స్వస్తి.